ఇర్మియా దేవుడు చెప్పినట్టు చేసి బురదలో ఉన్నాడు. అధిపతులు, రాజు, ప్రజలు దేవుడు చెప్పంది చేసుకుంటా రాజా గృహంలో ఉన్నారు. హ్యాపీగా మంచి ప్లేస్ లో ఉన్నారు. దేవుడు చెప్పినట్టు చేసి ఒక వ్యక్తి ఏమో బురదలో ఉన్నాడు బందీగా. దేవుడు చెప్పింది చేయకుండా రాజభోగాలు అనుభవిస్తూ రాజు, అధిపతులు ప్యాలెస్ లో ఉన్నారు. మనము ప్యాలెస్ లో ఉన్నామంటే దేవుడు మనతో ఉన్నట్టు కాదు. మనం బురదలో ఉన్నామంటే దేవుడు మనతో లేనట్టు కూడా కాదు. కొన్నిసార్లు బురదలో ఉండి దేవుని కలిగి ఉండడం మేలు, రాజగృహంలో ఉండి దేవుడు లేకుండా ఉండడం కంటే. కొన్నిసార్లు బురదలో బాధపడుతూ ఒంటరిగా అక్కడ ఉంటూ దేవుడు చెప్పింది చేసుకున్నామన్న తృప్తితో అక్కడ చచ్చిపోయినా మేలు, రాజు దగ్గర ఉండి రాజభోగాలు అనుభవిస్తూ హ్యాపీగా దేవుడు లేని స్థితిలో ఉండడం కంటే. బురదలో ఉన్న ఇర్మియాతో దేవుడు ఉండి ఉంటాడా? రాజనగర్లో ఉన్న రాజు, అధిపతులతో దేవుడు ఉండి ఉంటాడా?